హై వ్యూస్. మన తెలుగు సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు నార్మల్గా ఆ సినిమాలో ఉన్న రిమైనింగ్ క్యారెక్టర్లు ఉంటాయి. వాళ్ళు తెలుసో తెలియకో మోసపోతూ ఉంటారు. బట్ హీరో క్యారెక్టర్ ఉంటుంది. చాలా తెలివిగా, చాలా లాజికల్గా, చాలా ప్రాక్టికల్గా ఉంటూ తాను సేఫ్ సైడ్ అండ్ జాగ్రత్తగా ఉంటూ మిగతా కూడా జాగ్రత్తగా ఉండేలా చేస్తాడు. అవతల వాళ్ళని ఆయా కష్టాల నుంచి బయటపడేస్తాడు. ఒకవేళ మోసపోతే అగైన్ వారికి సమస్య పరిహారం ఏదైనా అందేలా చేయటం, ఎవరైనా మోసం చేద్దామని చూస్తే వాళ్ళ తాట తీయటం, లైక్ ఇలా ఉంటుంది. అంటే సినిమాలో హీరోకు ఉండేటువంటి ఎలివేషన్ ఈ రకంగా ఉంటుంది. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. పాపం జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమాలో అలాగే ఉన్నా బయట మాత్రం ఒక మహిళ విషయంలో ఆమె చేతిలో దారుణంగా మోసపోయాడు. విషయం వచ్చేసి ఫ్లాట్, మోసపోయింది మహిళ చేతిలో. నిజంగా ఆమె ఎవరో కానీ సుంకు గీతలక్ష్మి, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, రోడ్ నెంబర్ 75లో 681 గజాల ప్లాటు. 2003లో జూనియర్ ఎన్టీఆర్ ఆ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. జనరల్గానే సినీ సెలబ్రిటీలు ఎవరైనా సరే ఆ బిజినెస్లు ఈ బిజినెస్లు అంటే కలిసి రావేమని చెప్పేసి ల్యాండ్లు ఉంటూ ఉంటారు. దెన్ ఇతను అలాగే ఉన్నాడు. పాప 2003 అంటే ఆది సూపర్ హిట్ పడిన తర్వాత అయి ఉండొచ్చు. దెన్ అప్పట్లోనే నాకు తెలిసి గజం 50,000 చిల్లర అంత ఉండే జూబ్లీహిల్స్లో. ఇప్పుడు ఆ ఏరియాలో గజం వచ్చేసి నాకు తెలిసి 2 లక్షల చిల్లర ఉంటుంది. ఆన్ యావరేజ్ 1,00,000 వేసుకున్న అప్పట్లో 684 అన్నప్పుడు 6,84,80,000,000 అన్నట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఎలా మోసపోయాడు ఏంటి అంటే, ఆ ప్లాట్ అమ్ముతున్న మనిషి ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పింది, సార్ నేను ఒక బ్యాంకులో మార్టగేజ్ చేసాను దీన్ని, ఓకేనా, దెన్ అది క్లియర్ అయిపోతే, మార్టగేజ్ లోన్ క్లియర్ అయితే ఇక మీ పేరు రిజిస్ట్రేషన్ చేస్తా. చూశారు, ఓకే అనుకున్నారు, ఆ లోన్ క్లియర్ చేశారు, ఇతని పేరు రిజిస్ట్రేషన్ చేసేసింది ఆమె. అయిపోయిందా? ఇది 2003. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఈలోపు అందులో నిర్మాణం అయితే చేపడతాను అనుకున్న మూమెంట్లో అతను నోటీసులు వచ్చాయి. ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్, ఇదేంట్రా నాయన ఇన్ని బ్యాంకుల నుంచి నోటీసులు ఏంద్రా అని చెప్పేసి అనుకున్నాడు. ఆల్రెడీ మా బ్యాంకుల నుంచి ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆమె లోన్ తీసుకొని ఉంది, మార్టగేజ్ లోన్. సో అది క్లియర్ చేయాలి. ఎప్పుడు? 1996లోనే లోన్ తీసుకుంది. అరే దేవుడా, ఎలాగా ఆల్రెడీ ఒక చోట ఉందండి నేను క్లియర్ చేశానంటే ఫేక్ డాక్యుమెంట్లు కావచ్చు, లేదన్నప్పుడు ఇంకా వేరే ఎలానో ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టేసి చేసి ఉండొచ్చు. మన సినిమాలో చూస్తాం, ఒక చోట ఒరిజినల్ డాక్యుమెంట్ పెట్టి లోన్ తీసుకుంటారు. ఆ తర్వాత అర్జెంట్ అవసరం ఉంది, నాకు ఒకసారి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తారా, నేను మరలా మీకు తీసుకొచ్చి గంటలో ఇస్తాను అని చెప్తే ఆ బ్యాంకులు ఏమవుతున్నటువంటి పరిచయం కొద్దీ అలా ఇస్తారు. సినిమాలో మనం చూసి ఈ మధ్య రీసెంట్ ఇటువంటివి జరిగి ఉన్నాయి. ఆమె చేస్తే మళ్ళీ ఆ డాక్యుమెంట్లు పట్టుకెళ్ళి వేరే బ్యాంకులో పెట్టింది. వాళ్ళని అడిగి మళ్ళీ మేనేజ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేరే చోట, ఇలా నా తెలిసి ఖచ్చితంగా ఆమె ఇలాగే చేసి ఉండాలి. దీనికి జూనియర్ ఎన్టీఆర్ పనిచేశాడు. 2019లో ఈ బ్యాంకుల మీద ఈమె అండ్ జూనియర్ ఎన్టీఆర్ మోసం చేసిన ఆమె కదా గీతలక్ష్మి, ఆమె మీద కేసు పెట్టాడు. కేసు అలా రన్ అవుతూ ఉంది. ఈలోపు ఏం చేశారు, ఈ బ్యాంకుల వాళ్ళంతా కూడా కలిపి డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఉంటుంది, డిఆర్టీ. ఇదేంటంటే లోన్లు ఎవరికైతే ఇచ్చున్నారో బ్యాంకులు అండ్ ఆ లోన్ తీసుకున్న ఎవరైతే ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించేసి ఒక న్యాయస్థానం లెక్క అనుకోవచ్చు, ఓన్లీ వాటి కోసం అన్నట్టు, ఓకేనా. ఇలా ఉన్నటువంటి మూమెంట్లో ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్ నుంచి జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దెన్ వాళ్ళ తరఫున ఉన్నటువంటి లాయర్లు, అధికారులు వాళ్ళు వెళ్ళి మొత్తం చూశారు, చెక్ చేశారు, ఛాన్సే లేదు, బ్యాంకులకు ఫేవర్గానే ఉందయ్యా అంతా అని చెప్పేసారు. మీరు కొందే 2003లో ఇక్కడ వీళ్ళు బ్యాంకుల దగ్గర డాక్యుమెంట్ పెట్టి తీసుకున్న 1996లో, సో మీకన్నా ముందు మరి వాళ్ళే కదా అని చెప్పేసి అన్నారు. దెన్ ఇంకా ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన దాని ప్రకారం ఏం చేస్తున్నాడు, హైకోర్టుకు అప్రోచ్ చేయన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే హైకోర్టుకు అప్రోచ్ చేయన్నారో అప్పుడు న్యూస్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఇంకా అంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు, అంత పెద్ద స్టార్ హీరో ఖచ్చితంగా అతని దగ్గర చార్టెడ్ అకౌంటెంట్లు వాళ్ళు వీళ్ళు మొత్తం ఉంటారు, అన్ని రీచెక్ చేసాకే తీసుకోవాలి కదా, అంత దారుణంగా మోసం చేసినట్టు ఎవర్రా బాబా ఆమె అని చెప్పేసి దెన్ హైకోర్టుకు వచ్చినారు. హైకోర్టు వచ్చేసి ఏం చెప్పినారంటే,
ఇదిగో డిఆర్టీ మాకు వ్యతిరేకం తీర్పిచ్చింది, మేమేమో 2003లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, చూడండి డాక్యుమెంట్స్. అండ్ వాళ్ళేమో డిఆర్టీకి సంబంధించి చూసుకుంటున్నప్పుడు బ్యాంకు వాళ్ళే ముందు ఆమెకు లోన్లు ఇచ్చినట్టు వాళ్ళని అంటున్నారు, ఇది కరెక్ట్ కాదండి అని చెప్పి కోర్టుకి అప్రోచ్ అన్నాడు. సరే మీ దగ్గర డిఆర్టీ ఆర్డర్ కాపీలు ఏమన్నా మొత్తం చూపించండి అన్నారు. అది ఇంకా మాకు అందలేదు, మాకు కొంచెం టైం ఇవ్వాలి, వెకేషన్ బెంచ్కి ఇవ్వాలి అన్నట్టుకంటే లేదు రెగ్యులర్గానే చేద్దాంలే, జూన్ 3 లోపు మీరు ఆ డిఆర్టీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో అవి అండ్ మీ దగ్గర ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని జూన్ 3 లోపు సబ్మిట్ చేస్తే జూన్ 6న విచారణ చేద్దామని అన్నారు. ఇలా మే 17 ఇంకెంత, ఇది ఒక 13 రోజులు, అదొక 3 రోజులు, 16 రోజుల లోపు అన్ని డాక్యుమెంట్లు జూనియర్ ఎన్టీఆర్ తరఫున టీం ఎవరైతే ఉన్నారో అన్ని కలెక్ట్ చేసి వీళ్ళు జెన్యూన్ అండ్ అవతల పర్సన్ మోసం చేసింది అండ్ బ్యాంకుల వాళ్ళు ఇన్ టైంలో అప్డేట్ ఇవ్వలేదు అన్నట్టుగానో మరి ఏం చెప్తారంటో వీ డోంట్ నో. కోర్టుకి అయితే హైకోర్టుకి సబ్మిట్ చేయాలి. హైకోర్టులో జూన్ 6న విచారణ అనేది రాబోతాం. ఇక్కడ ఒక మాట చెప్తాను నేను, నిన్న కూడా నాకు తెలిసిన వాళ్ళు ఒక నోటరీ ల్యాండ్ ఏదో తీసుకున్నారట. వాడు 18 లక్షలు డబ్బు తీసుకొని కూడా ఇక్కడే మన హైదరాబాద్లోని జవహర్ నగర్ పిఎస్ కింద వచ్చే ఏరియా, వాడు 18 లక్షలు డబ్బు తీసుకొని కూడా అవతల ఉన్నాడు. వాడు ఏదో వార్డు మెంబర్కి దగ్గర కౌన్సిలర్కి దగ్గర అటువాడు. ఇటువంటి కుప్పల చెత్తనా కొడుకులు హైదరాబాద్లో. వాడేం చేశాడు, ఇంకా నువ్వు 18 లక్షలు నాకు ఇచ్చావా, ఇచ్చావు, నేను ఈ ప్లాట్ ఇవ్వనుగా, ఏం చేసుకుంటావు చేసుకోపో, ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకుంటావు అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు పోలీసులు 2 సార్లు కంప్లైంట్, వాళ్ళు కంప్లైంట్ ఫైల్ తీసుకోవట్లేదు. మరి అదేంటి అర్థం కాదు. నేను ఒకటే చెప్పా, మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్లు ఏవైతే ఉంటాయో అవి తీసుకొని డైరెక్ట్గా రాచకొండ కమిషనరేట్కి వెళ్ళిపోండి, అక్కడ న్యాయం జరిగిందని చెప్పేసి అన్న. బట్ ఎన్నికలు హడావుడి కదా, ఎన్నికలు అయిన తర్వాత వెళ్ళండి అని చెప్పా. మనం మే 13 అయిపోయింది కదా, మరి 14, 15 వెళ్ళారో లేదో నాకు ఇంకా అప్డేట్ ఇవ్వలేదు వాళ్ళు. నా యూట్యూబ్లో వీడియో పెట్టాను దీని గురించి అంటే నేను అన్నాను, ఏ వీడియో పెట్టాలి నాకు అర్థం కాదు. నోటరీ భూములు మీరు తీసుకున్నది, అసలు నోటరీ భూములు 2 తీసుకుంటారా, అవి ఎంతమందికి ఇచ్చాడో ఎవరికో తెలుసు. రిజిస్ట్రేషన్వే 2-3 రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికేట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈసీ తీసుకొని చెక్ చేసుకొని అప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్తున్నారు ఎవరైనా ఈ మధ్య. మీరు నోటరీ భూములకే వాడిని నమ్మేసి ఎలా ఇంత డబ్బులు పెట్టారు ఏంట్రా బాబు అని చెప్పేసి అన్నాను. మరి ఇప్పుడు ఏం చేయాలన్నా అన్నాడు, మీరు ఏ యూట్యూబ్ ఛానల్స్కో లోకల్ ఛానల్స్కో వెళ్ళటం అన్నది ఉపయోగం లేదు. లోకల్ పిఎస్ వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేసి చీటింగ్ అని చెప్పేసి మీ దగ్గర ఉన్న ప్రూఫ్లతో వాడి మీద కేసు ఫైల్ చేస్తే సరే, లేకపోతే ఖచ్చితంగా మీరు రాచకొండ కమిషనరేట్ వెళ్ళండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగిద్దని చెప్పేసి అన్నా. సో మీలో కూడా ఎవరైనా సరే భూములకు సంబంధించి లావాదేవీలు చేస్తున్నప్పుడు నోటరీ భూములు దొరికితే అస్సలు పోవద్దు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కనుక అయినట్టయితే 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈసీ చెక్ చేసుకొని అండ్ దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటివి కూడా లోన్లు కానీ మార్గేజ్ ఏమీ లేవని ఎన్ఓసి తీసుకొని దెన్ అప్పుడు రిజిస్ట్రేషన్కి పోండి. సీరియస్లీ ఈ మధ్యకాలంలో దారుణం. అసలు మొన్న సినిమా గురించి చెప్పాను కదా, ఈ గురించి కూడా సేమ్ అదే. ఒక డాక్యుమెంట్ని ఒక చోట పెడతాడు. ఈ హర్షద్ మెహతానో సమ్ముడు ఇలాగే చేశాడే బాబు. పెద్ద స్కామ్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే నడుస్తూ ఉంటాయి. బ్యాంకులో మీకు క్లోజ్గా ఉంటే చాలండి, కథలు నడిచిపోతాయి ఇంకా. సో ఇక్కడ కూడా ఆ రకంగా ఆమె నడిపించి ఉండొచ్చు. సో ఆ బ్యాంకులో ఇప్పుడు ఈమె అందరి మీద కూడా ప్రాపర్గా విచారణ జరిగితే అప్పుడు అసలు దోషులు ఎవరో తేలుతుంది. బట్ బాధితుడైతే మాత్రం పాపం జూనియర్ ఎన్టీఆర్.